భూమి కోసం భుక్తి కోసం అలనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి అబద్ధపు ప్రచారాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపాలని సిపిఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు అఖిల భారత నాయకురాలు బృందా కారత్ హితవు పలికారు. భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 17 లిఖించబడ్డదని పేర్కొన్నారు. నల్గొండ పట్టణంలో బుధవారం సుభాష్ విగ్రహం సెంటర్లో సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే హైదరాబాద్ సంస్థానానికి సెప్టెంబర్ 17న 1948 నాడు ఇండియన్ యూనియన్లో విలీనమైందని చెప్పారు. 1 సంవత్సరం కాలం పాటు జరిగిన పరిణామాలను వక్రీకరించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. భారత స్వతంత్ర సంగ్రామంలో బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎలాంటి సంబంధం లేదని, వారి పాత్ర కూడా ఏం లేదని, దేశంలో ఉన్న ముస్లింలు, హిందువులు, సిక్కులు, సబ్బండ వర్గాలు స్వాతంత్ర్యం కోసం 3 రంగుల జెండా, ఎర్ర జెండా నీడలో పోరాటం చేస్తూ వచ్చారని చెప్పారు. ఆ సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. నేడు తెలంగాణకు వచ్చి విమోచన హిందూ ముస్లింల పోరాటమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలపై దోపిడీ, దౌర్జన్యం సాగించిన వారిపై జరిగిన పోరాటమే వీర సాయుధ తెలంగాణ పోరాటమని ఆమె వర్ణించారు. వర్గ స్వభావంతో దోపిడీకి గురవుతున్న వారందరూ ఒకటయ్యారని, అలా సాగిన పోరాటమే సాయుధ తెలంగాణ పోరాటమని చెప్పారు. రక్షణ శాఖ మంత్రి చిట్యాల ఐలమ్మ జన్మించిన గ్రామాన్ని సందర్శించాల్సిన అవసరం ఉందని, ఆయనకు అక్కడ తీసుకువెళ్లాలని సూచించారు. వేదికపై సిపిఎం అఖిల భారత నాయకురాలు కామ్రేడ్ బృందా కారత్, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చిరుకుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, రాష్ట్ర నాయకులు బొంత చంద్రారెడ్డి, సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, ఎండి సలీం, దండెంపల్లి సత్తయ్య, కొండ అనురాధ, నన్నూరు వెంకటరమణారెడ్డి, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. పోతే పోని ప్రజల కొరకు ప్రాణం ఉంటే ఉన్ని పోతే పోని ప్రజల కొరకు ప్రాణం సాగనీయమ్మతోన్మాద కేంద్ర ఇంద్రజాలం ఆగది ప్రయాణం అరుణ అరుణ ప్రస్థానం ఆగగే ఊపిరిలోదిన పాటలు రాసిన యాదగిరియను మంతుల గన్నది నన్ను సాయుధ పోరాట అమర వీరులకు చాలు పకడో చాలు సోదరులారా నమస్కారం. మీకు విప్లవ అభివందనాలు. There is our Nalgonda Party District Secretary, Comrade Veera Reddy, our respected Comrade Sriramulu, our Secretariat members, Comrade Ranga Reddy, Comrade Malu Lakshmi, Sudhakar Reddy ji, my sister Asha Lata ji, and all the leaders on the stage. Prabhavati to be here on this historic occasion. నా ప్రియమైన Telangana was a struggle between two religious communities. వాళ్ళు ఏం చెప్తున్నారు? తెలంగాణ సాయుధ పోరాటం అనేది తెలంగాణ కోసం ఆ రోజు జరిగినటువంటి పోరాటం అంతా కూడా 2 మతాల మధ్య జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. They say the Nizam was a Muslim. నిజాం రాజు ముస్లిం. Jammu and Kashmir. మనందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్ కూడా అదే సందర్భంలో ఇదే పరిస్థితిలో ఉండింది. Just like the Nizam refused to surrender. నిజాం ఎలాగైతే ఇక్కడ మన భారతదేశానికి లొంగిపోవడానికి రెడీగా లేడో ఆ సందర్భంలోనే there in Kashmir there was a Hindu Maharaja
Hari Singh, అక్కడ who కాశ్మీర్ also wanted to stay independent from India. నిజాం రాజు లాగానే అక్కడ కాశ్మీర్ The BJP and RSS had nothing whatsoever to do with the freedom struggle in India. భారత స్వాతంత్ర సంగ్రామంలో బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎలాంటి పాత్ర లేదు. When people of India, Hindu, Muslim, Sikh, Isai, when they raise the national flag, when they raise the red flag, when tribals raise the tribal flag against the oppression, the colonialism of the British, at that time the BJP RSS was playing the British game of divide and rule. ఆనాడు భారత సంగ్రామం జరుగుతుంది. అక్కడ రాజు హిందూ, But the people were Muslim. ప్రజలందరూ కూడా ముస్లింలు.